జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 27వ తేదీ శుక్రవారం రోజున తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 27వ తేదీ శుక్రవారం రోజు తులారాశి వారు ఉదయం వేళ నూతన ఉత్సాహంతో పనులను ప్రారంభం చేస్తారు. తరువాత కాలం గడిచే కొద్దీ చికాకులు పెరుగుతాయి. పనులు టైంకి పూర్తి కావు. మరీ ముఖ్యంగా 2 గంటల తరువాత నుండి పరిస్థితులలో చాలా మార్పులు వస్తాయి. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. మీరు ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతుంది. మీరేమో పనులు పూర్తి చేయాలని కోరుకుంటారు, కానీ ఏదో ఒక విధంగా పనుల్లో జాప్యం ఏర్పడుతుంది. అందుకే ఈరోజు మీకు ఎలాంటి ముఖ్యమైన పనులు ఉన్నా సరే 2 గంటలలోపే సరిచూసుకోండి. వ్యాపార ఒప్పందాలు కానీ, భవిష్యత్తుకు సంబంధించిన దీర్ఘకాలిక నిర్ణయాలు కానీ, ఎదుటివారిని మెప్పించే ప్రయత్నాలు కానీ, లేదా పర్సనల్ అంశాలపై దృష్టి పెట్టడానికి ఇలా అన్ని రకాల వ్యవహారాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజున ఉన్నటువంటి గ్రహచారం ప్రకారం మీరు ఏ ముఖ్యమైన పని చేసినా అది 2 గంటల లోపే పూర్తి కావాలి. లేకుంటే విలువైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది. అందుకే ఈ ఒక్క విషయాన్ని గమనించుకుని ముందడుగు వేయండి. అంతా శుభమే కలుగుతుంది. ఈరోజు తులారాశి వారికి మధ్యాహ్నం 2 గంటల తరువాత పనులన్నీ వాయిదా పడే అవకాశం ఉంది. మీ ఆలోచన ప్రకారంగా పనులు ముందుకు సాగవు. పనులు పూర్తి చేయాలన్నా కష్టతరంగా మారుతుంది. ఆర్థికపరమైన ఒత్తిళ్లు అధికమవుతాయి. అప్పుల బాధ, అధిక వడ్డీ రేట్లు మిమ్మల్ని సతమతం చేస్తాయి. ఈరోజు మీకు మధ్యాహ్నం 2 గంటల నుండి శారీరకంగా అసౌకర్యం, తలనొప్పి, అలసట, ఆవేశం, కోపం, మానసిక బాధ అన్నీ పెరుగుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది అన్నట్లుగా కాలం కొనసాగుతుంది. అందుకే ముఖ్యమైన పనులు ఏమి ఉన్నా సరే మధ్యాహ్నం 2 గంటలలోపే పూర్తి చేయండి. ఈ శుక్రవారం రోజు తులారాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించకండి. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శుక్రవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి ద్వాదశి. నక్షత్రం విశాఖ నక్షత్రం. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. అలాగే ఈరోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 1:40 నుండి 2:40 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం ఫిర్యాదులకు మరియు ప్రయాసలతో కూడిన కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అన్ని పనులు సక్రమంగా పూర్తి కావడానికి మరియు విజయం పొందడానికి బయటకు వెళ్ళేటప్పుడు ఒక కొబ్బరికాయను వెంటబెట్టుకొని వెళ్ళాలి. మీ పని పూర్తి అయ్యాక సాయంత్రం ఆ కొబ్బరికాయను గణపతికి సమర్పించాలి. గణపతి ఆలయం లేకపోతే ఏదైనా దేవాలయంలో కొబ్బరికాయను కొట్టవచ్చు. ఈ పరిహారం పాటించి దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ శుక్రవారం రోజున విశాఖ నక్షత్రం ఉన్న సందర్భంగా మనమంతా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని యథాశక్తిగా పూజించాలి. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధన చేయడం వలన మనందరికీ అద్భుతమైన జ్ఞానం లభిస్తుంది. అలాగే ఉన్నతమైన చదువులకు అడ్డంకులు తొలగిపోతాయి. ఈ రోజున మనమంతా ఓం సాంబ సదాశివాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఇలాంటి సమాచారం ప్రతిరోజు పొందడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.